శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. ఇటీవల హైదరాబాద్లో మృతి చెందినటువంటి డాక్టర్ రోహిణికి సంబంధించి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది ఒకసారి రోహిణి వాళ్ళ అన్నయ్య సుజన బాబు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందండి అసలు? అంటే ఆ రోజు మీరు ఇంట్లో ఉన్నారా ఈ ఘటన జరిగినప్పుడు? లేదండి, మేము ఆ ముందు రోజు నైట్ తనతో పాటు కలిసి రెస్టారెంట్కి వెళ్ళాము. తను ఇట్లా బాగా అప్సెట్ అయి ఉన్నారని చెప్పి రెస్టారెంట్కి తీసుకువెళ్ళాము, ఫ్యామిలీ మీట్ లాగా. తను ముందు రాను అని చెప్పి తర్వాత ఎందుకో సడన్గా సరే నేను వస్తున్నాను అని చెప్పి వచ్చారు. అంతా నార్మల్గా జరిగింది. ఆ రోజు నైట్ తనతో అంతా అయిపోయిన తర్వాత నేను వైజాగ్ బయలుదేరి వెళ్ళాను. తను అక్కడ ఉన్నారు. మా అక్కయ్య వాళ్ళేమో వాళ్ళ ఓన్ హౌస్కి వెళ్ళారు, మా పెద్దక్క వాళ్ళు. ఆ రోజు నైట్ కొంచెం స్ట్రేంజ్గా మాట్లాడారు. మీరు జాగ్రత్త అని చెప్పి అలా చెప్పారు. కొంచెం అనిపించిందండి, ఏదో సమ్ మూడ్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అని తెలిసింది. నెక్స్ట్ డే నైట్ ఇలాగా ఒక కాల్ చేశారండి. 11 o'clockకి కాల్ చేసి అందరూ బాగున్నారా అని అడిగి. అంటే ఆ రోజు సూసైడ్ చేసుకున్న రోజు అంటే మమ్మీ ఇంట్లో ఉన్నారా? లేదు, ఎక్కడ ఉన్నారు? గచ్చిబౌలిలో మా పెద్దక్క దగ్గర ఉన్నారు. సో ఆ రోజు అట్లా జరిగింది. తను ఇంకా మార్నింగ్ అడిగి ఫోన్ పెట్టేగానే మేము తన్ని కాల్ చేసాం. ఎంత కాల్ చేయడానికి ట్రై చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా అందరూ బాగున్నారని అడిగి ఫోన్ పెట్టేయటం అని సరే స్లీపింగ్ టాబ్లెట్స్ నిద్ర పట్టడానికి ఆ స్ట్రెస్లో తీసుకుంటా ఉన్నారు. సరే అది నార్మల్గా పనుకున్నారు కదా అనుకున్నాము. బట్ మార్నింగ్ అయినా తను లిఫ్ట్ చేయలేదు. 3 o'clockకి లేచి చదువుతూ ఉంటారు తను. సో 4 నుంచి కాల్ చేస్తున్నాం, లిఫ్ట్ చేయట్లేదు. అందుకని మార్నింగ్ డెలివరీ బాయ్ని పంపించాము అంత దూరం నుంచి. సో ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పి డెలివరీ బాయ్తో ఫోన్లో కాంటాక్ట్ ఉండి మీరు వెళ్ళి తలుపు కొట్టండి అని చెప్తే ఎంత కొట్టినా తీయలేదు. వాచ్మెన్కి చెప్పాం, వాచ్మెన్ కొట్టినా తీయలేదు. తర్వాత ఇంకా మేము వెళ్ళి డోర్ పగలు కొట్టి చూస్తే లైక్ షీ వాజ్ కంప్లీట్లీ గాన్ అండి. ఆల్రెడీ మేము చూసేసరికి చాలా టైం అయినట్టుంది. సో ప్రాబ్లీ 6 hours ఓవర్ అయిపోయింది. అంటే ఎప్పటి నుంచి డిప్రెషన్కి గురైందంటే ఎప్పుడు ప్రయత్నించింది అంటే అమెరికా వెళ్ళటానికి వీసా కోసం? ఏ టైంలో ఆ వీసాకి సంబంధించి రిజెక్ట్ అయింది? తను లాస్ట్ మేలో ఆల్రెడీ రెసిడెన్సీ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయిందండి. రెసిడెన్సీకి సెలెక్ట్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నారు. తన కోసం హెల్ప్ చేసిన అంకుల్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్పుకొని చాలా గ్రేట్ఫుల్గా ఉన్నారు. తర్వాత తను ఇండియా వచ్చేసారు. ఇండియా వచ్చిన తర్వాత తనకి J1 వీసాకి అప్గ్రేడ్ అవ్వాలి. ఆ టైంలో కొంచెం రెసిడెన్సీ ప్రోగ్రామ్ వాళ్ళు స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రామ్. J1 వీసా అప్గ్రేడేషన్కి ఇండియా వచ్చి ట్రంప్ గారేమో ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఆయన ఆల్ వీసాస్ని విత్హోల్డ్ చేస్తారు 2 months దాకా. కొంచెం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉన్నారు. సో తర్వాత ఓపెన్ చేశారు 15వ తారీఖున. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 1.5 months తర్వాత ఓపెన్ చేశారు. ఆ టైంలో తిని భయపడతా ఉంది వెళ్ళటానికి, ఎందుకంటే వాళ్ళు కొన్ని రిజెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి భయపడతా ఉంది. సరే ఇదంతా అయిపోయిన తర్వాత నేను తీసుకుంటానని చెప్తే వాళ్ళ యూనివర్సిటీ నుంచి బాగా ప్రెషర్ వస్తూ ఉంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, మీ కొలీగ్స్ అందరూ స్టార్ట్ అయిపోయారు, మీరు తొందరగా రండి అని. సరే ఇంకా తిను కూడా వెళ్ళి అప్లై చేసింది. అందరికీ వాళ్ళ గ్రూప్లో అందరికీ వచ్చిందని తింది రిజెక్ట్ అయింది. సో కారణం తెలియదండి. వాళ్ళు ఏదో యుఎస్లో ఎక్కడో ఏదో లా ఇదికి మించిందని చెప్పి దానికోసం రిజెక్ట్ చేసినా అని చెప్పారు. సరే దానికి ఒక ఫైటింగ్ ఛాన్స్ అన్నా ఏమీ లేదు, డైరెక్ట్ రిజెక్ట్ చేస్తారు. అది తిను జీర్ణించుకోలేకపోయింది. నేను చెయ్యని తప్పుకి నేను ఎందుకు సఫర్ అవ్వాలి అని జీర్ణించుకోలేకపోయింది. ఆ తర్వాత నుంచి ఎక్స్ట్రీమ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అంటే హోప్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు మీకు ఒక లెవెల్ దాటిన తర్వాత అందరికీ ఏదో చెయ్యాలి అని ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది. ఆ ఆబ్లిగేషన్ పూర్తి చేయలేకపోయాను అని డిప్రెషన్లోకి ఎంటర్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి మళ్ళీ తను పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయి మళ్ళీ
స్టోరీ బిగినింగ్కి వెళ్ళిపోయిందన్న బాధ కూడా, అంటే ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయిందండి బేసికల్లీ. సో ఆవిడ ఆ ఫీలింగ్లో ఉన్నారు. మాకు నో ప్రాబ్లం, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు, యూఎస్ అయితే ఏంటి, ఇండియా అయితే ఏంటి అన్నట్టు ఉన్నాం. కానీ తను బాగా ఎమోషనల్లీ డ్రివెన్ పర్సన్ అండి. సో ఇంకా యూఎస్ వెళ్ళాలని గోల్ పెట్టుకున్నారు. తన కోసం చాలామంది కష్టపడ్డారు తను యూఎస్ పంపించడానికి. మా బావగారు కానీ యూఎస్లో తనకి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ తను చాలా గ్రేట్ఫుల్ ఉన్నారు. వాళ్ళందరి హెల్ప్ కూడా వేస్ట్ అయిపోయింది అన్న బాధ కూడా ఉంటుందండి. తన రెసిడెన్సీ వచ్చిన తర్వాత అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫోన్ చేసి థ్యాంక్ యూ, మీ సపోర్ట్, మీ పేషెన్స్కి థ్యాంక్ యూ అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యారు. ప్రాబ్లీ అది రిజెక్ట్ అయిన తర్వాత ఆ గుడ్ విషెసే తనకి నెగిటివ్ అయినాయి. లైక్ అందరికీ ఫోన్ చేసి అయిపోయింది అని చెప్పాను, మళ్ళీ అవ్వలేదు అని ఎలా చెప్తాను అన్న బాధ. అంటే నిద్ర పట్టడానికి స్లీపింగ్ టాబ్లెట్స్ ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు? అది మీకు చెప్పే వాడైతే లేదంటే? మాకు చెప్పే వాడతారండి స్లీపింగ్ టాబ్లెట్స్. లైక్ ఇప్పుడు రెస్టిల్ అన్నది ఎవరికన్నా కొంచెం స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా వేసుకుంటారు. 0.25 నుంచి 0.5 mg దాకా, 2.5 నుంచి 5 mg దాకా. సో మా మదరు వాడతారు స్ట్రెస్లో ఉన్నప్పుడు. అలానే నేను ఎగ్జామ్స్ అలా ఉన్నప్పుడు నిద్ర పట్టకపోతే 1-2 వేసుకుంటాను. అలాగే తినకు కూడా అడిగితే ఇచ్చాము, లైక్ టాబ్లెట్స్ తెప్పించి ఇచ్చాము. తను డాక్టరే, తనకి ఎలా తెచ్చుకోవాలో తెలుసు టాబ్లెట్స్. సో తను ఇనీషియల్గా ఇంకా ఒక స్టేజ్ వచ్చిందండి, 2 టాబ్లెట్లు 3 టాబ్లెట్లు వేసుకుంటా ఉన్నారు, అయినా కూడా తనకి ఇది రావట్లేదు. డాక్టర్ కూడా సివియర్ డిప్రెషన్ డయాగ్నోస్ చేశారు. సివియర్ డిప్రెషన్ డయాగ్నోస్ చేసి మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేశారండి. బట్ తనకి మరి ఏమనుకున్నారో షీ కుడెంట్ పుల్ త్రూ. ఎలా ఉండేవాళ్ళండి చిన్నప్పటి నుంచి మీతో? ఎలా ఉండేది అంటే వ్యక్తిత్వం ఎట్లా ఉండేది? ఎందుకంటే మీ మదర్ కూడా డాక్టర్ అని చెప్పారు. ఆవిడని చూసి ఈవిడ కూడా నేను డాక్టర్ అవ్వాలి, మదర్లాగా సేవ చేయాలి అని అనుకునేది అని చెప్పి తెలిసింది. అంటే ఎట్లా ఉండేది వ్యక్తిత్వం మీతో, కుటుంబం? ఏమండి, మా సిస్టర్ అంటే ఇష్టం లేని వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరండి. అందరూ తన్నే ఇష్టపడతారు. మా ముగ్గురులో కూడా పబ్లిక్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మా ఇంటికి వచ్చారంటే ఎవరితో మాట్లాడాలని ఉంటుంది అంటే మా చిన్నక్కతోనే మాట్లాడతారు. ఎందుకంటే తను అందరినీ నవ్విస్తుంది, అందరి కోసం హెల్ప్ చేస్తుంది, లైవ్లీగా మాట్లాడుతుంది. అందరికీ ఫస్ట్ మేము గుర్తొచ్చాము అంటే తిను ఎక్కడ ఉందని అడుగుతారు. అలాంటి ఆవిడ మరి అంత ఎమోషనల్ డ్రివెన్ ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఇట్లాంటి డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటా ఉందండి. అంటే ఏం చెప్తారండి, ఇట్లా చాలామంది ఇలా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాలనుకుంటారు, కానీ అక్కడ వీసాకి సంబంధించి ఇట్లాంటి చిక్కులు పెట్టడం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. మీ సిస్టర్ లాగా ఇట్లాంటి సమయం ఏం చెప్తారండి? ఏమండి, అది ఇప్పుడు ఈ వీసా J1 వీసా ప్రోగ్రామ్ అన్నది కొత్తది కాదు, చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. మా సీనియర్స్, మా మదర్ వాళ్ళ కొలీగ్స్ కూడా వెళ్ళి ఇదే ప్రోగ్రామ్ మీద సెటిల్ అయ్యారు. అలాంటి ప్రోగ్రాంలో ఓవర్ నైట్ చేంజెస్ తెచ్చారనుకోండి. ఓవర్ నైట్ అంటే ఇప్పుడు J1 ప్రోగ్రామ్ జరుగుతుంది, మా అక్క ప్రిపేర్ అవుతున్నారండి 4-5 years నుంచి, అన్నీ వదిలేసుకొని ప్రిపేర్ అవుతున్నారు. ఉన్న రీసోర్సెస్ అన్నీ దానిలో పూల్ చేసి ప్రిపేర్ అవుతున్నారు. ఇలా అకస్మాత్తుగా సడన్ చేంజెస్ తేవటం వల్ల వీళ్ళంతా ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు ఆయనకి ఈజీ అండి, అమెరికాలో కూర్చొని నాకు మోడీ నచ్చట్లేదు లేకపోతే ఇండియా నచ్చట్లేదు అని చెప్పి స్టాప్ చేసేయండి అని చెప్తాడు, ఆయనకి ఈజీ. బట్ ఇక్కడ ఆ ప్రాసెస్ని నమ్ముకొని చాలామంది సాక్రిఫైసెస్ చేసి చదువుతున్నారు, వాళ్ళందరూ చాలా ఎఫెక్ట్ అవుతారండి. దానిలో కొంతమంది ఇలా ఎమోషనల్లీ డ్రివెన్ పీపుల్ కూడా ఉంటారు. సో అదే ఇది రోహిణి వాళ్ళ అన్నయ్య చెప్తా ఉన్నారు. అంటే ఈ వీసాలకు సంబంధించి ఉన్నత చదువుల కోసం చాలామంది తమ సిస్టర్ లాగే అమెరికా వెళ్ళడానికి, విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ట్రంప్ లాంటి వాళ్ళు సడన్గా ఒక్క రోజులో రాత్రికి రాత్రి తీసుకొస్తున్న మార్పుల వల్ల ఇట్లాంటి చాలామంది జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి. ఇలాంటి ఘటనలు ఏ కుటుంబంలో కూడా జరగకూడదంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. పల్లితో మనీ, బిగ్ టీవీ, గుంటూరు నుంచి.